దేనికి స్తోత్రం. దావీదు అప్పుడు మహారాజు, రాజుగా ఉన్నారు. ఇశ్రాయేలు యెహూదా రెండు రాజ్యములు కలిసి ఐక్యంగా ఉన్నప్పుడు ఆ మహా రాజ్యమునకు చక్రవర్తిగా ఉన్నారు దావీదు. అందుకని దావీదు దేవుని యందు అంత ఆశ్రయం కలిగి ఉన్నారు. తన బలములో, తన సైన్య బలంలో, తన జ్ఞానములో, తన తెలివితేటలో, తనకున్న దానిలో ఆయన ఆశ్రయిస్తే ఆయనకి తెలుసు చుట్టుమున్న శత్రువులు తనకంటే బలవంతులు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చుట్టూ ఉన్న వాళ్ళందరూ శత్రువులే. ఎలా ఎప్పుడు మృంగుదురా, ఎప్పుడు లేకుండా చేస్తారా అని చూస్తున్న వాళ్ళే. అది దావీదుకు తెలుసు కూడా. దావీదు ఏమంటున్నారంటే, నా శత్రువులకు నేను భయపడను. ఎందుకంటే ఆ రాజ్యంలో ఉన్న సైన్య బలమును బట్టి కాదు. దేనికి స్తోత్రం. ఏమంటున్నారు, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. దేని బిడ్డలా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు. దేవుడు మనతో ఉన్నారు. దేవుడు మన ప్రతి మాట వింటున్నారు. మాట వినడం కాదు, దేవుడు మన ప్రతి హృదయ ఆలోచన కూడా ఎరిగి ఉన్నారు. దేవుడు మనతో ప్రతిరోజు ప్రతిక్షణము మాట్లాడుతున్నారు. అయితే ఎంత మహారాజు అయినప్పటికీ కూడా దావీదు గారికి దేవుని సన్నిధిలో కూర్చుంటే ఒక అలవాటు ఉంది. అది కింద వచనం తెలిసి చదివినప్పుడు మనకు అర్థం అవుతుంది. ఏముంటుందో తెలుసా, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆయన కోరిక, ఆయనకి ఎంత ఉన్నా సరే ఆయన కోరిక, ఆయన ఒక మహారాజుగా దేవుడు పెట్టినప్పటికీ కూడా ఆయన హృదయంలో ఉండే కోరిక ఏంటంటే యెహోవా ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయంలో ధ్యానించాలి. నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నారు. అదే దావీదు ఇక్కడ ఏమంటున్నారు తెలుసా, 8వ వచనములో, నా సన్నిధి వెదగుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెదగదనని నా హృదయము నీతో అనెను. ఇక్కడ ఒక ప్రధానమైన విషయం మీరు గ్రహించాలి. దేవుని సన్నిధి నా జీవితంలో ఉన్నదా? దేవుని సన్నిధి నా హృదయంలో ఉన్నదా? దేవుని సన్నిధి నా ఇంటిలో ఉన్నదా? దేవుని సన్నిధి నా మందిరంలో ఉన్నదా అని మనం వెతకాలంట. స్తోత్రం. దావీదుతో దేవుడు అంటున్నారంట, యుద్ధం ఉందే, ఇది అన్ని కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి, శత్రువులు ఉన్నాయి, రాజ్యభారాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. కానీ దేవుడు ఆ దావీదుతో ఏమన్నారంటే, నా సన్నిధిని వెదుగు అన్నారంట. సన్నిధి అంటే ఇక్కడ ఉద్దేశించేది మందిరంలో వెళ్ళి కూర్చోవడం మాత్రం కాదు. మనం ప్రతి పని చేసినప్పుడు కూడా దేవుని సన్నిధిని అనుభవించడం, లేకపోతే ఇక్కడ దేవుని సన్నిధి ఉందా, నాతో దేవుని సన్నిధి ఉందా అని మనం వెదగాలి అని దేవుడు కోరుకుంటున్నారు.